అపర్ణాదేవి అయితే పంతులు గారిని పిలిపించి, "ఏవైనా తొందరగా జరిగే ముహూర్తాలు ఏమైనా ఉంటే చూడండి పంతులు గారు" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే మొత్తం జాతకాలతో ముహూర్తాలనైతే చూస్తూ ఉంటారు. అది చూసిన రాజు మాత్రం చాలా కోపంగా కావ్యనైతే చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారైతే, "అతి కష్టం మీద 2 రోజుల్లో ఒక ముహూర్తం అయితే ఉందమ్మా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్యకైతే అప్పు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్యని "అక్క స్టార్ట్ అయ్యావా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కావ్య అయితే "నేను స్టార్ట్ అయ్యాను కానీ నువ్వు కనుక్కున్నది నిజమేనా? అసలైన మాయ దొరికిందా? ఈరోజు వస్తుందా?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అప్పు అయితే "నిజమేనక్క నేను చెప్తుంది. ఈరోజు వస్తుంది. నువ్వు స్టార్ట్ అయ్యి నువ్వు ఇక్కడికి రా. మనం అదేదో తేల్చుకుందాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న కావ్య అయితే "సరే అయితే నేను బయలుదేరి వస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న అప్పు అయితే "నేను ఇక్కడే ఉంటానక్క. నువ్వు త్వరగా బయలుదేరి అయితే ఇక్కడికి వస్తే అసలు విషయం ఏంటో తెలుసుకుందాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ అయితే రుద్రాని వింటూ ఉంటుంది. ఏంటి మాయ దగ్గరికి వెళ్తుందా? అసలైన మాయ దగ్గరికి ఎవరు కనుక్కోవడానికి వెళ్తుందా? అని చెప్పేసి అయితే అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.